ఒక ఎర్ర కాసుపడిని చూసారా, వాళ్ళు వేసి ఎర్రనెట్టే లాగుతాడు. సాతాను కూడా అంతేనండి. వాడు మరులు కొలుపుతాడు, ఏడుస్తాడు, ఏదోలా శోధిస్తాడు, దొరికేస్తాడు. పడిపోయేంత వరకు, గుచ్చుకుపోయే వరకు మనకు తెలియదండి. అంత బాగుందనుకుంటాం. దేవుడు పట్టే పరీక్షల్లో ఫెయిల్యూర్ చేయాలి అంటే దేవుడు ఎలాగైనా మనల్ని గెలిపించాలని దేవుడు కోరుకుంటాడు. మనల్ని ఎలాగైనా సరే చెప్పండి నాశనం చేయాలని సాతాను ఈ పరీక్ష వెనకాలే చెప్పండి శోధన ఉంటుంది. శోధన ముందే పరీక్ష ఉంటుంది. మనల్ని గెలిపించాలని దేవుడు చూస్తాడు. మనల్ని ఎలాగైనా సరే చెప్పండి పాడు చేయాలని సాతాను గడు చూస్తాడు. అందుకే నానా విధములైన శోధనలు అంటే ఉదయం లేచి మొదలుకొని సాయంత్రం నిద్రపోయే వరకు ఒక విశ్వాసకి ప్రతిదీ ఏంటి చెప్పండి నానా విధములైన శోధన. రోడ్డు మీద వచ్చావంటే శోధన, ఇంట్లో ఉన్నావంటే శోధన, మొబైల్ చూస్తున్నావంటే శోధన, స్నేహితులతో మాట్లాడుతున్నావంటే శోధన శోధన శోధన, ప్రతీది శోధన. మాటల్లో శోధన, చూపుల్లో శోధన, నడిచే నడకల్లో శోధన, ప్రతీది శోధన. యాకోబు అంటున్నాడు, దేవుని పిల్లలారా శోధనలు సహించండి, శోధనలు ఓర్చుకోండి. శోధనలు జయిస్తే మహానందం మీకు కలుగుతుంది. అదే శోధనలో జాగ్రత్త. వాడు ఈడుస్తాడు, వలేస్తాడు, వాడు ఎరేస్తాడు, వాడు మరులు కొలుపుతాడు. చాలా కొన్ని అట్రాక్షన్గా మనకు అనిపిస్తాయి. ఆ అట్రాక్షన్ అంతా దేనికంటే దేవుని పరీక్షలో నువ్వు ఓడిపోవడానికే, నేను తీసేయడానికే, ప్రతి విషయంలో నేను పాడు చేయడానికే. బహుశా ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, ఏ విషయాల్లో పడిపోయి నాకు చెప్పదు, కానీ ఏ విషయాల్లో ఇప్పటికే మీరు దొరికేశారో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఏ విషయాల్లో దొరికేశారో పరీక్షించుకోండి. ఎక్కడెక్కడ దొరికేశారో పరీక్షించుకోండి. ఏది నిన్ను మరులు కలుపుతుందో పరీక్షించుకో. నీకు ప్రార్థన కన్నా, నీకు సహవాసం కన్నా, నీకు చర్చ కన్నా, నీకు సేవ కన్నా, నీకు దేవుని యొక్క మాటల కన్నా నీకు ఏది మరులు కలుపుకుందో ఒకసారి చెక్ చేసుకో. మగపిల్లలైతే నీకు ఆడపిల్లలుగా మరులు కలుపుతున్నారేమో చెక్ చేసుకో. ఆడపిల్లవైతే ప్రేమ దోమ చెత్త చెదారమని మరులు కొలుపబడుతున్నావేమో చెక్ చేసుకో. సంసారివైతే సంసారం దాటినా పర్లేదని చెత్త విషయాలు చూసి మరులు కొలుపబడుతున్నావేమో పరీక్షించుకో. సేవలో నమ్మకం ఉండాలన్న విషయాన్ని మర్చిపోయి సేవని అడ్డు పెట్టుకుని ఏదో ఒకటి చేద్దామని అనుకుంటున్నావేమో గుర్తుపెట్టుకో. ఈ సహవాసానికి వచ్చాను వెళ్ళారని ఈ వస్తూ పోతున్న టైం లైన్లోనే మధ్యలో ఏదన్నా చక్కబెట్టి వెళ్తున్నాయేమో చెక్ చేసుకో. ఏది నిన్ను మరలు కలుపుతుందో, ఏది నేను లాగుతుందో. మళ్ళీ నేను చెప్తున్నాను, దేవుని పిల్లలు అబద్ధాలు ఆడరు. దేవుని పిల్లలు ప్రతిదానికి లూజుగా వ్యవహరించరు. దేవుని పిల్లలతో అబద్ధాలు ఆడరు. ఎందుకంటే మన సాక్షాత్తు దేవునితో అబద్ధాలు ఆడినట్టే ఆడకూడదు. ఆ మాట అవునంటే అవును, కాదంటే కాదు. సరే నిజం సార్, మీ విషయం మీకు నచ్చకపోయినా ఇది వాస్తవం సార్, నిజం సార్, అంతే. బల్ల గుద్దినట్టు చెప్పాలంటే, కుండ పగలగొట్టినట్టు చెప్పాలంటే. సరే ఇది వాస్తవం సార్, మేము ఎలాగ ఉంటాం సార్, మీ 99 మంది మేము తీసుకోలేను సార్, నేను ఒక్కడనే తీసుకోలేదు. ఎందుకంటే మీరు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా, ఈ లంచం నేను తీసుకున్నాను, ఎంత ఇబ్బంది గురి చేసినా ఏం పర్లేదు సార్. నా దేవుడి నీతి కొరకు నేను ఎంత పరీక్షలైనా నేను సిద్ధం సార్. ఏం పర్లేదు సార్. ఉద్యోగంలో ఇబ్బంది పెడతారా, పెట్టండి సార్. నాకు అన్నం లేకుండా చేస్తారా, చేయండి సార్. నాకు జీతం దొరకకుండా చేస్తారా, చేయండి సార్. యథార్థత కొరకు, నీతి కొరకు ఆకలి దప్పులు కలగాలని నాగిటి మీద చెయ్యేసినాను నేను. నీతి కొరకు ఆకలి దప్పులతో చచ్చిపోవాలని నాగిటి మీద చెయ్యేసినాను నేను. అలాంటిది నా నాగిటి మీద చెయ్యే మీరు తీసేయమంటే ఎట్ట కుదరదు సార్, నేను తీయలేను సార్. నీతి కొరకు చచ్చిపోతాను సార్. ఇలా చెప్పాలి. నేను తీసుకుని ఎవరికి తెలియదులే, అందులో 10 ఉంచి ఇచ్చేద్దాం దేవునికి అనుకుంటున్నావా? కొంతమంది దొంగతనానికి వెళ్ళి పాస్టర్ గారికి ప్రార్థన చేయమన్నారంట. సార్ ఇవాళ దొంగతనానికి వెళ్తున్నాను, జాక్పాటు తగలాలని ప్రార్థన. జాక్పాటు మళ్ళీంది. పాస్టర్ గారు అన్నాడు, దేవుడిని దీవించిన కాక 10 వంతు మంచిపోక నాన్న అన్నాడట. ఆయనకి తగ్గ విశ్వాసి చెప్పండి, ఆ విశ్వాసి తగ్గ పాస్టర్ వద్దండి, మరులు కొలపడొద్దండి. మళ్ళీ చెప్తున్నాను, మనం ఖర్చు పెట్టే మనీ విషయంలో కూడా మళ్ళీ నేను చెప్తున్నాను, జాగ్రత్త. దేవుడు నీకు ధనాన్ని ఇచ్చాడు, ఎలా ఖర్చు పెడుతున్నావో. దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇచ్చాడు, ఎలా ఉపయోగిస్తున్నావో. నీకు సంసారాన్ని ఇచ్చాడు, ఎలా వాడుతున్నావో. నీకు సేవనిచ్చాడు, ఆ సేవను ఎలా చూస్తున్నావో. ఏం ప్రేరణ ఉందో నీకు. ఒకవేళ దేవుడి నీతే నీకుంటే, దేవుని ఆత్మ నీకు నడిపిస్తే, దేవుడిచ్చిన ఉద్యోగం, దేవుడిచ్చిన సంసారం, దేవుడిచ్చిన భార్య, దేవుడిచ్చిన భర్త, దేవుడిచ్చిన పిల్లలు, దేవుడు 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 ప్రతిదీ పరీక్షనండి. మన బిడ్డలను ఇస్తాడా దేవుడు? ఎందుకు ఇచ్చాడు? బేబీ డ్యాన్స్లు వేస్తారని ఇవ్వలేదు బిడ్డలు. దేవుడు గుర్తుపెట్టుకోండి. నా బిడ్డలు దేవుని మాటలు పలకపోతే నాకు ఒక శోధన. నా బిడ్డలు ఎదుగుతున్నప్పుడు దేవుడు అనకపోతే నా జీవితానికి ఒక శోధన, మీ జీవితానికి ఒక శోధన.
మన బిడ్డలు మనంత ఎత్తి అయిపోయిన తర్వాత వాళ్ళ జీవితాల్లో దేవుడే లేకపోతే ఎంత పెద్ద శోధన. నా భార్యకి నాలాంటి దేవుని యొక్క తీవ్రత లేకపోతే నా జీవితానికి ఎంత పెద్ద శోధన. నా భర్త నాలాగా ప్రార్థించకపోతే ఎంత పెద్ద శోధన. నా ఉద్యోగం అడావుల్లో పడి నేను దేవునికి టైం కూడా ఇవ్వకపోతే నాకు ఎంత పెద్ద శోధన. ఏంటి బ్రో ఎలా అయిపోయాను? ఇదే శోధన, నానా విధములైన శోధన. దేవుడు ఉద్యోగం ఇస్తాడు, ఈ ఉద్యోగాన్ని బట్టిడు నాకు దగ్గర అవుతాడా, ఉద్యోగానికి దగ్గర అవుతాడా, ఇదొక శోధన. పిల్లల్ని ఇస్తాడు, పిల్లలు ఇచ్చిన తర్వాత పిల్లలతో కలిసి నన్ను ఆరాధిస్తాడా, పిల్లలు ముద్దాడుతూనే మొత్తానికి ఆరాధనలు ఎగ్గొడతాడా, ఇదో శోధన. నాకు రెండో బేబీ పుట్టడానికి రెడీగా ఉంది, ఇదో శోధన. నా ఫస్ట్ బేబీ పుట్టినప్పుడు ఒక జ్ఞాపకార్థ కూడికి వెళ్ళాలి, ఈవిడ ఆపరేషన్కి వెళ్ళాలి. జ్ఞాపకార్థ కూడిక ఆపరేషన్, జ్ఞాపకార్థ కూడిక ఆపరేషన్, జ్ఞాపకార్థ కూడిక ఆపరేషన్. ఆత్మదేవుడు మనకు చెప్తాడు, నువ్వన్నా బిడ్డ పుడతారు, చెప్పండి, నువ్వు లేకపోయినా బిడ్డ పుడతారు. మన డాక్టర్ని కాదుగా, నువ్వు జాగ్రత్తకి వెళ్ళనుకున్నాను. నేను వెళ్తున్నాను సత్యానికి, నేను వాక్యానికి వెళ్ళాను, తిరిగి వచ్చాను. వచ్చే సమయానికి వెళ్తుండగానే నాకు ఫోన్ చేశారు, అచ్చు పాప పుట్టింది, నీలాగే ఉంది అన్నారు. నేను అడుగుతున్నాను, నేనున్నా లేకపోయినా నాకు బిడ్డ పుడతారండి. ఇవేనండి మనం దొరికేసే దేవుని విషయంలో. నాకు చాలా బలమైన చిన్న విషయాలు వంకపెట్టి మానేస్తాం. ఎందుకు ఈరోజు చర్చకి రాలేదంటే హాస్పిటల్కి వెళ్తున్నాను. హాస్పిటల్కి నువ్వు డాక్టర్ ఇంజక్షన్ చేస్తావా? పంపించి ఎవరో ఒకరినిచ్చి దానికి మాడేయాల్సిన అవసరం వచ్చింది. దేనికైనా కారణాలు చెప్పండి, ఎవరికైనా అబద్ధాలు చెప్పండి, ఎక్కడైనా అబద్ధాలు చెప్పండి, కానీ దేవుని పిల్లలకి, దేవుని సంఘానికి, దేవునికి అబద్ధాలు చెప్పండి. దొరికేస్తున్నావు, ఎరక దొరుకుతున్నావు, నువ్వే ఎరక దొరికేస్తున్నావు, గుర్తుపెట్టుకో. ఒకరోజు నువ్వే ఎర్రైపోతావు, గుర్తుపెట్టుకో. దీన్ని ఎలా జయించాలన్నా, దేవుడి పరీక్షల్లో ఈ వెనకాలే శోధన పెడితే ఎలా జయించాలన్నంటే, సౌలభ్యం ఇచ్చిన దేవుడు, మాట్లాడిన దేవుడు, పరీక్ష ఉందని చెప్పిన దేవుడు, నిన్ను నన్ను కన్న దేవుడు, వాడిని ఎలా కొట్టాలో మనకి చెప్పండి, ఖచ్చితంగా చెప్పాడు. ఏకంగా ఒక సైనికుడు ఎలా ఉండాలో అన్నట్టు చెప్పాడండి. ఎక్కడ చెప్పాడు ఒకసారి చూడండి. ఎఫ్సీ పత్రిక, త్వర ముగించుకుందాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం నుండి. అనగా అది అసలు ప్రాబ్లం అక్కడ వచ్చింది. ఆ పోరాటం చేసేవాడు ఎదురుగా కనబడినా సరిపోను, మనకి ఆడు కనబడ్డాడు. అది అతిపెద్ద ప్రాబ్లం. మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోను, ఆకాశ మండలమందున్న ఇన్ని పోరాటాలు, శోధనలు, పోరాటాలు, పరీక్షలు. ఒక పక్కనేమో ఆయన గెలవమంటాడు, మరో పక్కనేమో చెప్పండి ఈడుస్తాడు, మరులు గొలుపుతాడు, రకరకాల అట్రాక్షన్ ఇస్తాడు. ఆ పక్కన ఆయన గెలవమంటాడు, ఈడేమో మనకు ప్రేరణ ఇస్తాడు. ఈ పోరాటం ఎవరితో అంటే సాక్షాత్తు సాతానుగాడితో అనే పోరాటం అట. ఆడి దగ్గర అధికారులు ఉన్నారట, లోకనాథులు ఉన్నారట, ప్రధానులు ఉన్నారట, అంధకార సంబంధులకు అనేక మంది దురాత్మలు ఉన్నారట. వీళ్ళందరూ కనబడరట. వీళ్ళందరూ ఎవరి కోసం ఉన్నారండి అనుకోకండి, చెప్పండి. ఈ చర్చికి ఎవరు వచ్చారో చెప్పండి, మన అందరి కోసం ఉన్నాడట. ఏం చేయాలి ప్రభు అంటే, అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు, సమస్తమును నెరవేర్చేవారై నిలబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఆడిని ఎదిరించడానికి దేవుడు ఏమిస్తున్నాడట? సర్వాంగ కవచం. అంటే యుద్ధానికి పోతున్న మనకు కవచం ఇస్తున్నాడట. సర్వాంగం అంటే అన్ని అంగాలకు కప్పుకునే ఒక సర్వాంగ కవచం ఇస్తున్నారు. అంటే నడినెత్తి మొదలుకొని అరికాల వరకు మొత్తం కప్పుకునే ఒక కవచం ఇస్తున్నాడట. దాన్ని వివరిస్తున్నాడు చూడండి. అనగా మీ నడుమునకు సత్యమును దట్టిని కట్టుకొని, నీతి అను మైమరుపును తొడుక్కొని, పాదములకు సమాధానమైన సువార్త వలన సిద్ధ మనసును జోడును తొడుక్కొని నిలవబడుడి. ఇవన్నీగాక విశ్వాసమును డాలును పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ఇప్పుడు బాగునండి, దుష్టుని యొక్క అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులు. ఇప్పటివరకు చెప్పింది ఏంటండి? శిరస్సు, హెల్మెట్ చెప్పాడు, దట్టి చెప్పాడు, ఇంకేం చెప్పాడు? కవచం చెప్పాడు. ఇవన్నీ చెప్పాడు. ఇవన్నీ దేనికండి? హెల్మెట్ దేనికి? బెల్ట్ దేనికి? ఇవన్నీ దేనికి? ఈ మైమరుపు దేనికి? ఇవన్నీ దేనికండి? ఆడు బాణం వేస్తే చెప్పండి, టపాలు మన సిరగ తగిలి ఇలా కిందడు. అంటే ఇప్పటివరకు చెప్పిన ఈ బాడీకి ఉన్నవన్నీ ఆడు బాణాలు వేస్తే మనకు తగలకుండా ఆపడానికే.
నా మాటలు వినాలి. ఆడు బాణం వేస్తే హెల్మెట్ ఉన్నది దేనికి? బాణం గుచ్చుకోకుండా. మనకు దట్టి ఉన్నది దేనికి? ఫిట్గా ఉండడానికి. కవచం ఉన్నది దేనికి? బాణం గుచ్చుకోకుండా. ఆడు వేస్తే అగ్ని బాణాలు మనకు తగలకుండా మనకి ఇచ్చిన ఆ బాడీ కవచం ఇచ్చాడు మనకి, అంటే దేహ కవచం ఇచ్చాడు. అంటే ఇవన్నీ వాడు బాణాలు తగలకుండానే. బాణాలు తగవలే అసలు ఆడు బాణం వేసేవాడు ఉండకూడదంటే ఇప్పుడు ఎలా తిరిగినా వేస్తున్నాడు. ఆడు మన దగ్గరే ఉండకుండా బాణం వేయకుండా ఉండాలంటే ప్రభు అన్నాడు, ముందు ఇవి ధరించుకో. వాడు నీ దగ్గర ఉండకూడదంటే ఒక పని చేయాలి. ఏం చేయాలి చెప్పనా? కత్తి ఒకటి ఇచ్చాడట మనకి. ఏంటి? కత్తి. అంటే ఇప్పుడు వరకు వాడు వేసే బాణాలు ఆపుకోవడానికి. మరి కత్తి దేనికి? దట్టీలో గుచ్చుకుంటామని కాదు, దేనికి చెప్పండి? దట్టీలో తీసి చెప్పండి, ఆడేసే బాణాలు ఏవైతున్నావో చెప్పండి, ఆ బాణాలు తిప్పుకొట్టి వాడి మీదకే 2 అంచుల ఖడ్గాన్ని ఇసరడానికి. అంటే వాక్యం అనే ఖడ్గాన్ని ఇసరడానికి. ఇప్పుడు చెప్తున్నాను, ఈ వాక్యం అనే ఖడ్గం ఇసరాలి. ఇప్పుడు సాతానుగాడి యొక్క ఆలోచనని నిర్వీర్యం చేయాలి. ఎలా చేస్తావు? ఇప్పటివరకు ఈ చిరసుకుంది, దట్టి ఉంది, కవచం ఉంది, అన్నీ ఉన్నాయి. బాణాలు పడకుండా బాణం కాపాడుతున్నావు. వాడు ఎప్పటికీ మనకి మీద బాణం వేయకూడదంటే నీ దగ్గర ఏముండాలి చెప్పు? కత్తి ఉండాలి. వాక్యం 2 అంచులు గల వాక్యం ఉండాలంటే వాక్యం నీ దగ్గర ఉంటే వాడు పెట్టే శోధనని ఈజీగా జయిస్తావు. ఎలా అంటే పరీక్షలో గెలిచిన మన విజేత ఉన్నాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వాడు వచ్చి ఏమన్నాడంటే ఓ బాణం వేస్తాడు. ఏమన్నాడంటే, బాణం ఎలా వేస్తాడు? నువ్వు దేవుని కుమారుడు కదా, రాళ్లను రొట్టెలుగా చేసుకున్నాడు. అప్పుడు ఆడు బాణానికి ఈయన కత్తి తీశాడు. ఏం కత్తి తీశాడు చెప్పండి? ద్వితీయోపదేశకాండంలో దేవుని మాట వల్లనే బతుకుతారని తండ్రి చెప్పాడు. నీకు జ్ఞాపకం లేదా? కత్తి కసకని గుచ్చుకుంది ఆడికి. ఆ మాటలు అర్థమవుతున్నాయి లేదో? కత్తి వాడటం అంటే, వాక్యాన్ని వాడటం అంటే వాడు వచ్చి ఏదో ఒకటి చెప్తాడు మనకి, వాక్యంలోంచి ఎవరిస్తుంటాడు, వాక్యంలోంచే మాట్లాడుతుంటాడు. సరిగ్గా అదే టైంలో వాడికి ఆన్సర్ దేంతో చెప్పాలి చెప్పండి? వాక్యముతోనే. నువ్వు దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుంచి దూకు. ప్రభు అన్నాడు, దేవుణ్ణి పరిశోధించకూడదు. రెఫరెన్స్. మనకు ఏ శోధన వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా టక్క మనకి ఏం గుర్తురాలి చెప్పండి? వాక్యం అనే ఖడ్గం మనకు గుర్తురాలి. వెంటనే ఆడి బాణాన్ని మనం ఏం చేస్తాం చెప్పండి? కొట్టి పడేస్తాం. దుష్టుడు పారిపోతాడట మన దగ్గరికి వస్తుంటే.